రైల్వే జోన్పై దోబూచి, కేంద్రం రాష్ట్రాల దొంగాట. భూ కేటాయింపుపై ఎన్నాళ్ళు, ఇక శంకుస్థాపన ఎప్పుడు? విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల 3 దశాబ్దాల కల. జోన్ వస్తే ఆర్ఆర్బీ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కేంద్రం జోన్ ప్రకటించిన శంకుస్థాపన రాయి మాత్రం పడలేదు. ఇందుకు మీరంటే మీరే కారణమంటూ కేంద్రం రాష్ట్రం పరస్పర విమర్శను గుప్పిస్తూ ఉత్తరాంధ్ర ప్రజల చెవుల్లో పూలు పెడుతున్న వైనం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజల ఆశలను అడియాసలు చేయడం, ప్రజలను మభ్యపెట్టడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందని సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని 3 దశాబ్దాలుగా ప్రజా పోరాటం చేయడం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ గత ఎన్నికల ముందు 2019లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ప్రధానిగా ఉన్న ఆ హామీ మాత్రం కార్యరూపం దాల్చలేదు. కాగా ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో కేంద్ర రాష్ట్ర అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఒక్కొక్కరు తలా ఓ మాట చెప్తూ మరలా ఉత్తరాంధ్ర ప్రజలతో ఆడుకోవడం చేస్తున్నారు. గత నెలలో విశాఖ వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను విశాఖ జోన్ కోసం అడిగితే జోన్ కార్యాలయ నిర్మాణానికి అవసరమైతే భూములు ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే జాప్యం చేస్తుందని ఆరోపించారు. భూ కేటాయింపు జరిగిన మరునాడే జోన్ కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తామని మంత్రి ప్రకటించారు. ఇక్కడే మరో చిక్కుముడి ఉంది. రైల్వేకు భూములు అప్పగించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్కు జీవీఎంసీకి అప్పగించింది. ఆ రోజు కలెక్టర్ మల్లికార్జున, కమిషనర్ సాయికాంత్ వర్మ వారం రోజుల్లో 3 సర్లోవ భూములను అప్పగిస్తామని రైల్వే మంత్రికి స్పష్టం చేశారు. ఇదంతా విశాఖ బీజేపీ నాయకుల సమక్షంలో జరిగింది. ఇచ్చిన హామీని నిలుపుకున్నామని చెప్పడానికి జీవీఎంసీ అధికారులు 3 సర్లోవలో 52 ఎకరాల భూములు సిద్ధంగా ఉన్నాయి, వాటిని స్వాధీనం చేసుకోవచ్చంటూ డిఆర్ఎంఓకు లేఖ రాశారు. ఆ భూముల్లో 20 ఎకరాల్లో నీటి వనరులు ఉన్నాయంటూ ఇంకో విషయం జత చేశారు. దీంతో తమ బాధ్యత తీరిపోయినట్లుగా భూములు అప్పగించినట్లుగా అధికార యంత్రాంగం తేల్చేసింది. 3 సర్లోవా భూముల్లో అక్రమదారులు ఉన్నారని, వారిని అక్కడి నుంచి పంపించి ఆ భూములు అప్పగించాలని రైల్వే వర్గాలు కోరాయి. కానీ ఆ విషయం ప్రస్తావించకుండా వాటిని స్వాధీనం చేసుకోవాలని జీవీఎంసీ లేఖ రాయడం ఆశ్చర్యంగా ఉందని రైల్వే వర్గాలు చెప్తున్నాయి. అంతేకాకుండా కొత్తగా ఆ భూముల్లో 20 ఎకరాలు నీటి వనరులు ఉన్నాయని చెప్తున్నారని కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ లేఖ అందిన తర్వాత అక్కడికి వెళ్లి పరిశీలిస్తే అక్రమదారులు అలాగే ఉన్నారని, నీటి వనరులు ప్రస్తుతానికి ఏమీ లేవని, వర్షాలు పడితే నీరు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. 52 ఎకరాల్లో 20 ఎకరాలు నీటి వనరులున్నాయి. దీంతో మిగిలిన 32 ఎకరాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుందని, అవి కూడా అక్రమంలో తొలగించాకే ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. లేఖ రాస్తే భూములు అప్పగించినట్లు ఎలా అవుతుందని, వాటికి సంబంధించిన పత్రాలు ఇవ్వాలని, అటువంటిది ఏమీ ఇప్పటివరకు జరగలేదని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అప్పటి వరకు అమలు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జోన్ ఏర్పాటుకు 106 కోట్లు కేటాయించినా పనులు ప్రారంభించకపోవడంపై సమాధానం చెప్పలేకపోతున్నామని ఉత్తరాంధ్ర బీజేపీ నాయకులు ఢిల్లీలో మొరపెట్టుకున్నారు. జోన్ కార్యాలయ శంకుస్థాపనకు ఏదో ఒక తేదీ ప్రకటించాలని కేంద్ర నేతలను కోరుతున్నారు. అందుబాటులో ఉన్న భూముల్లో ఎక్కడో ఒక చోట శంకుస్థాపన చేస్తే కొంతవరకు ప్రజలకు సమాధానం చెప్పుకునే వెసులుబాటు ఉంటుందని చెప్తున్నట్లుగా సమాచారం. మాజీ ఎంపీ కొనతాన రామకృష్ణ జనసేన పార్టీలో చేరారు. ఈ క్రమంలో ఆయన అనకాపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రం రైల్వే జోన్ హామీ నిలుపుకోలేదని విమర్శించారు. దీనికి కౌంటర్గా అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి ఇటీవల అక్కడ విలేకరుల సమావేశం నిర్వహించి ఫిబ్రవరిలోనే రైల్వే జోన్కు శంకుస్థాపన జరుగుతుందని ప్రకటించారు. అది రాజకీయ విమర్శలు తిప్పికొట్టడానికి చేసిన ప్రకటన తప్ప అందులో వాస్తవం లేదని, దానిపై ఇంతవరకు తమకు ఎటువంటి సమాచారం లేదని రైల్వే వర్గాలు స్పష్టం చేయడం గమనార్హం. విశాఖపట్నంలో రైల్వే జోన్పై వైసీపీ నాయకులు, ఎంపీలు కానీ, బీజేపీలో హడావిడి చేస్తున్న నాయకులు కానీ ఇప్పుడు ఏమీ మాట్లాడడం లేదు. విశాఖ జోన్ పనుల ప్రారంభంపై ఇక్కడ ఏ కేంద్ర రాష్ట్ర పార్టీ నాయకులకు సమాచారం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. కొత్త రైల్వే జోన్కు ఎప్పుడు శంకుస్థాపన రాయపడుతుందన్నది వేచి చూడాల్సిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.